ప్రభుత్వంపై నమ్మకంతో సర్కార్ బడులకు తల్లిదండ్రులు తమ పిల్లలను పంపిస్తూ ఉంటారు. కానీ అక్కడ సౌకర్యాల కొరతతో నానా అవస్థలు పడుతూ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అరకొర గదుల్లోనే 117 మంది విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులకు కనీసం బాత్రూమ్స్ కూడా సక్రమంగా లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం సంగెం గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఇది. పాఠశాలలో కేవలం 4 గదులు ఉండడంతో విద్యార్థుల చదువులకు తిప్పలు తప్పడం లేదు. ఉన్న 4 గదుల్లో సగం తరగతి, మిగతా సగం ఉపాధ్యాయుల గదిగా మధ్యలో బీరువాను అడ్డుగా పెట్టుకుని కొనసాగిస్తున్నారు. మరో 2 తరగతులను వరండాలో నడిపిస్తుండగా మరో తరగతిని చెట్ల కింద కూర్చుని విద్యను అందిస్తున్నారు. దీంతో గతంలో 200కు పైగా ఉన్న విద్యార్థుల సంఖ్య నాడు 117కు దిగజారిపోయిందని ప్రధాన ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థులందరూ ఇరుకైన గదిలో ఇబ్బంది పడుతూ కూర్చుని పాఠాలు వింటున్నారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అర్థం కాక అవస్థలు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన సదుపాయాలు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని విద్యార్థులు వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి పాఠశాలకు కావాల్సిన అదనపు గదులు నిర్మించి సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. పేరు నైనిక, నేను 8వ తరగతి చదువుతున్నాను. సంగెం పాఠశాల నుంచి. Hey!